శాంతి. చాలా కాలం గడిచిపోయింది, ఇంకా కొద్దిగానే మిగిలి ఉంది. బహుత్ గయి థోడీ రహి, థోడీకి భీ థోడీ రహి అంటారు బాబా. సమయం ఇప్పుడు చాలా 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 కొద్దిగా మిగిలి ఉంది. బాబా ఒకసారి చెప్పారు, ఇది బోనస్గా లభించిన సమయం, ఎక్స్ట్రా సమయం. ఇది ఆల్రెడీ అసలు సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఎక్స్ట్రా సమయం నడుస్తుంది. దీన్ని అస్సలు వృధా చేయకూడదు. బాబా అందుకే పిల్లల్ని ఈరోజు యోగయుక్తంగా ఉండండి, శ్రీమతం పైన నడవండి. సమయం ఇంకా ఎంతో లేదు, సమయం దగ్గర పడింది. మీరు వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి. అందరూ మొత్తం సృష్టి కూడా వానప్రస్థంలోనే ఉంది. ఇంకా సతో ప్రధానంగా అవ్వాలి అనే ఒక్క ఆలోచనతోనే ఉండండి అన్నారు. ఈరోజు 30th जनवरी మురళి. मीठे बच्चे, अब तुम्हारी सुनवाई होती है, बाप तुम्हें दुख से निकाल सुख में ले जाते हैं. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ పిలుపు వినటం జరుగుతుంది. బాబా దుఃఖాల నుండి తొలగించి సుఖంలోకి తీసుకెళ్తున్నారు. అభి తుమ్ సబ్ కి వానప్రస్థ అవస్థ హై, వాపస్ ఘర్ జానా హై. ఇప్పుడు మీ అందరిది ఇది వానప్రస్థ స్థితి, ఇంటికి తిరిగి వెళ్ళాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ పిలుపు వినటం జరుగుతుంది. మీ అందరినీ దుఃఖాల నుండి సుఖంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అందరిది వానప్రస్థ స్థితి ఉంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. సుఖంలోకి వెళ్ళే ముందు ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళాక ఇంట్లో మన రెస్ట్ని పూర్తి చేసుకొని మళ్ళీ సుఖ ప్రపంచంలోకి వస్తాం. ప్రశ్న: सदा योग युक्त रहने तथा श्रीमत पर चलने की आज्ञा बार बार हर बच्चे को क्यों मिलती है? సదా యోగయుక్తంగా ఉండాలని, శ్రీమతం పైన నడవాలి అనే ఆజ్ఞ పదే పదే ప్రతి ఒక్కరికి ఎందుకు లభిస్తుంది? ఈ ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నారు బాబా? ఎందుకు యోగయుక్తంగా ఉండాలి, శ్రీమతం పైన నడవాలి? బాబా జవాబు చెప్పారు, క్యోంకి అభి అంతిమ వినాశ్ కా దృశ్య సామ్నే హై. ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యాలు ఎదురుగా ఉన్నాయి. కరోడో మనుష్య మరేంగే, నేచురల్ కెలమిటీస్ హోంగి. కోట్లాది సంఖ్యలో మనుషులు మరణిస్తారు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. ఓ సమయ స్థితి ఏకరస్ రహే. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. సబ్ దృశ్య దేఖ్తే భీ మిరువా మౌత్ మలుకా షికార్ ఐసా అనుభవ్ హో. అన్ని దృశ్యాలను చూస్తూ కూడా, ఎలా అంటే వేటగాడికి సంతోషం, పక్షికేమో ప్రాణభయం అన్నట్టుగా మీకు అనుభవం అవ్వాలి. అంటే మీకు చాలా సంతోషం కలగాలి, నాకు దొరికింది దొరికింది అని. ఉస్కే లియే యోగయుక్త రహనా పడే. దానికోసం ఎంతో యోగయుక్తంగా అవ్వాల్సి ఉంది. శ్రీమతం పైన నడిచేటువంటి యోగి పిల్లలే ఆనందంలో ఉంటారు. వారి బుద్ధిలో ఇంకా మేము పాత శరీరాన్ని విడిచి స్వీట్ హోమ్కి వెళ్తాము అనేటువంటి ఆ ఆలోచనే ఉండాలి. ఇప్పుడు ఇది అంతిమ వినాశనం యొక్క దృశ్యం ఎదురుగా ఉంది. కోట్ల మంది మనుషులు మరణిస్తారు. కాబట్టి బాబా ముందుగానే పిల్లలు అప్రమత్తం అవ్వండి, టైం అయిపోతుంది, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది, మీరు మీ యొక్క ఫైనల్ స్టేజ్ని రీచ్ అవ్వాలి. ఈ అన్ని దృశ్యాలను చూస్తూ కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం పొందబోతున్నారో ఆ సంతోషంలో ఉండండి. దానికోసం యోగయుక్తంగా అవ్వాలి, పూర్తి శ్రీమతం పైన నడవాలి. యోగి పిల్లలు ఆనందంలో ఉంటారు. ఆ ఆనందం అనుభూతి ఎప్పుడు జరుగుతుంది అంటే యోగయుక్తంగా ఉన్నప్పుడే. యోగిలు అని కేవలం టైటిల్ తీసుకోగానే సరిపోదు. యోగయుక్తంగా ఉంటే
ఆ ఆనందానుభూతి చేసుకోగలుగుతారు. శ్రీమతం పైన కూడా పూర్తిగా నడవాలి అంటున్నారు. అలాంటి పిల్లల బుద్ధిలో ఇంకా మేము స్వీట్ హోమ్కి వెళ్తున్నాము అనే సంతోషం ఉంటుంది. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों से रूरिहान करते हैं. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో సంభాషిస్తూ ఉన్నారు. అంటే ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆత్మలే భక్తి మార్గంలో చాలా జ్ఞాపకం చేస్తూ వచ్చాయి. ప్రేయసీలందరూ ప్రియుణ్ణి జ్ఞాపకం చేస్తారు కదా. ఆ ప్రియుడు శివబాబా యొక్క చిత్రము తయారయ్యి ఉంది. శివబాబాను భక్తులందరూ కూడా వారి మనసులో ఏ రూపంనైతే ఊహించుకున్నారో అలా తయారు చేశారు. ఉన్కో బైట్ పూజ్తే హే, వారినే కూర్చొని పూజిస్తూ ఉంటారు. ఉన్సే క్యా మాంగనే చాతే హే ఏ పతా నహీ హై, వారి నుండి ఏం కోరుతున్నారు అనేది మాత్రం తెలియదు. పూజ్తే తో సబ్ హై, పూజించడం అయితే అందరూ చేస్తూ ఉన్నారు. శంకరాచార్యుని కూడా పూజిస్తారు. అందరూ వారిని చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తారు. ధర్మ స్థాపకులుగా ఉన్నారు కాబట్టి పునర్జన్మలు వారు కూడా తీసుకోవాల్సే వస్తుంది. పునర్జన్మలను తీసుకుంటూ కలియుగ అంతిమం వరకు రావాల్సిందే. ఇప్పుడు అందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. బాబా అంటారు, మీరు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితి ఇది. మీ అందరినీ నేను తిరిగి తీసుకొని వెళ్ళడానికే వచ్చాను. నన్ను పిలిచేదే ఈ పాత ప్రపంచంలోకి రండి అని. ఎంత గౌరవం ఇస్తూ ఉంటారు. పతిత ప్రపంచం, పరాయి రాజ్యంలోకి రండి అని. గౌరవమేనా ఇది? బాబా అంటున్నారు, మీరు నన్ను ఎంత రెస్పెక్ట్ చేశారు చూడండి. పతిత ప్రపంచంలో, పతిత రాజ్యంలో, పరాయి రాజ్యంలో రమ్మన్నారు. జరూర్ దుఃఖీ హోంగే తబ్ తో బులాయింగేనా. బాబా అర్థం చేసుకొని చెప్తున్నారు, మీరు నిజంగా కష్టాల్లో ఉండి ఉంటారు, దుఃఖంలో ఉండి ఉంటారు, అందుకే పిలిచారు కదా. గాయనం ఉంది, దుఃఖహర్త సుఖకర్త అని. మరి తప్పనిసరిగా చీచీ పాత ప్రపంచం, పాత శరీరంలోకి రావాల్సి ఉంటుంది. మరి బ్రహ్మ శరీరం కూడా తమో ప్రధానంగా మారిపోయింది. అందుకే బాబా ఈ తమో ప్రధాన పతిత శరీరంలో నేను ప్రవేశించి మీ అందరికీ పావనంగా అయ్యే మార్గాన్ని చూపిస్తాను. మీతో పాటుగా ఈ బ్రహ్మ కూడా పావనంగా అవుతారు అని చెప్తున్నారు. సతోప్రధాన ప్రపంచంలో అయితే నన్నెవరు జ్ఞాపకమే చెయ్యరు, అక్కడెవరు పిలవరు. డ్రామా అనుసారంగా నేను అందరినీ సుఖంలోకి తీసుకొని వెళ్తాను. మరి ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం. సత్యుగంలో నిజంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అక్కడ సత్సంగాలు ఉండవు, శాస్త్రాలను ఎవరు చదువుకోరు. ఇక్కడ అందరూ ఊబిలో చిక్కుకుపోయి దుఃఖంలో ఉన్నారు. ఇది ఉన్నదే దుఃఖధామం. సత్యుగాన్ని సుఖధామం అంటారు. చూడని విషయం ఎంత స్పష్టంగా బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ పాపం కొంతమంది అబలలకు ఏమీ అర్థం అవ్వటం లేదు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనేది కూడా అర్థం చేసుకోవటం లేదు. బాబా అన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఇంటికి వెళ్ళాలని ఉందా, లేక ఇక్కడే పునర్జన్మలను తీసుకుంటూ ఉంటారా? ఉందా? కోయి కోబీ పతా నహీ హై, కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు అంటున్నారు. ఇప్పుడు అన్ని ధర్మాల వారు ఉన్నారు. మొట్టమొదట స్వర్గంలో ఉండేవారు మీరు. అప్పుడు ఒకటే ధర్మం ఉండేది. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది కదా. ఇంకెవరి బుద్ధిలో ఈ విషయాలు లేవు. వారు కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలని రాశారు. దీన్ని ఘోర అంధకారం అంటారు. జ్ఞానం అనేది ఘోర ప్రకాశం. ఇప్పుడు పిల్లల బుద్ధిలో మొత్తం ప్రకాశం ఉంది. మీరు ఏ మందిరాలకైనా వెళ్ళండి, మీరు లోపల ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనే స్మృతిలో ఉంటారు. శివాలయానికి వెళ్తారు, శివబాబాని చూస్తున్నాను, బాబాని నేను భక్తి మార్గంలో ఎంత పూజించాను,
ఇప్పుడైతే బాబా నా హృదయంలోనే పెట్టుకుంటాను, నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటాను అని ఆ భావన లోపల కలుగుతుంది కదా. లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళారనుకోండి, మేమే ఈ విధంగా తయారవుతున్నాం. శివబాబా మమ్మల్ని ఇంత ఉన్నతమైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు, మొత్తం విశ్వం పైన మేము రాజ్యం చేస్తాం. ఈ భావనలు కలుగుతాయి కదా. ఈ విషయాలు ఇతర సత్సంగాల్లో ఏమీ చెప్పరు. అక్కడ భక్తి మార్గపు విషయాలు ఉంటాయి. లక్ష్మీనారాయణలకు ఈ వ్రతం చేయండి, ఫలానా చోటికి వెళ్తే ఇలా వ్రతం చేయాలి, ఇవి చెప్తారు. ఇప్పుడు మీరు రచయిత, రచన యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు. ఋషులు మునులు కూడా ఆ పరిచయం మాకు తెలీదు అన్నారు, కానీ మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఈ సమయంలో మొత్తం విశ్వంలో భక్తి ఉంది, భక్తి పీరియడ్ నడుస్తుంది. ఈ ప్రపంచమంతా పాతబడిపోయింది. ఎంతమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగం కొత్త ప్రపంచంలో అయితే ఒకే అద్వైత ధర్మం ఉండేది. తర్వాత ద్వైత ధర్మము, అనేక ధర్మాలు ఉండడంతో ఎక్కువ శబ్దాలు అవుతాయి. అనేక మంది ఉన్నారు అంటే అక్కడ శబ్దాలు ఎక్కువ ఉంటాయి. అదే ఒక్కరే ఉన్నారు, ఒకటే ఉంది అంటే శబ్దం తక్కువగా ఉంటుంది. ఒక బ్యాగ్లో ఒకటే స్పూన్ వేసుకొని మీరు వెళ్తున్నారు, శబ్దం అవుతుందా? అవ్వదు. ఒక 10 స్పూన్లు 10 కటోరీలు అన్నీ కలిపి ఒక సంచిలో పెట్టుకొని వెళ్తున్నారు, ఇప్పుడు అవుతుంది కదా, బాగా శబ్దం అవుతుంది, క్షణం అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అయితే చాలా ధర్మాలు ఉన్నాయి కాబట్టి శబ్దాలు ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కానీ సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ ఒకరికొకరు పరస్పరం ఏదో ఒకటి దూషించుకుంటూ ఉండడం, దెబ్బలాడుకుంటూ ఉండడము, పోట్లాడుకుంటూ ఉండడం చేస్తారు. డ్రామా అనుసారంగా ఇక్కడ పాలసీ అలా ఉంది. దీన్ని అందుకే పంచాయతీ రాజ్యము అని అంటారు. పంచాయతీలు ఉంటాయి ఇక్కడ. ఎవరినైనా వేరు చేస్తే ఇంకంతే, యుద్ధమే జరుగుతుంది అక్కడ, పార్టీషన్స్ జరుగుతాయి. మనుషులు తండ్రిని తెలుసుకొని కారణంగా రాతి బుద్ధిగా మారిపోయారు. ఈ సమయంలో బాబా అర్థం చేయిస్తున్నారు, దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయింది. ఒక్కరికి కూడా దీని గురించే తెలియదు. వీరి రాజ్యం ఉండేది అన్న విషయము మరచిపోయారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము దేవతగా అవుతున్నాం. శివబాబా మాకు ఒబీడియంట్ సర్వెంట్గా అయి సేవ చేస్తున్నారు. ఇంత విధేయుడైన సేవకుడు ఎవరైనా ఉంటారా? గొప్ప వ్యక్తులు ఎల్లప్పుడూ ఉత్తరం రాసినప్పుడు క్రింద సైన్ చేసే చోట ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు. బాబా కూడా అదే చెప్తున్నాను, నేను మీ ఒబీడియంట్ సర్వెంట్ని. దాదా అంటే ఈ బ్రహ్మ బాబా కూడా ఇదే చెప్తున్నారు, నేను కూడా ఒబీడియంట్ సర్వెంట్ని అని. 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలో బాబా వస్తారు, పిల్లల సేవ చేస్తారు. నన్ను ఏమంటారంటే, దూరదేశంలో ఉండేవాడా పరాయి దేశంలోకి రండి అని పిలుస్తారు. పాటను గుర్తు చేయిస్తున్నారు బాబా. ఈ పాట అర్థం కూడా మీరే తెలుసుకుంటున్నారు. ఇన్ని శాస్త్రాలను చదువుతున్నారు కానీ కొందరు అర్థమే చేసుకోవటం లేదు. బాబా వచ్చి అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారమును అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీకు తెలుసు ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. నన్ను పతిత మనుష్యులందరూ కూడా పిలుస్తున్నారు పావనంగా చెయ్యమని. ఇది కూడా డ్రామా తయారయ్యి ఉంది. పిల్లలను నరకం నుండి నేను స్వర్గానికి తీసుకెళ్తాను. ఆ స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా, భగవంతుని పూల తోట అని అంటారు. కలియుగంలో ముళ్ళ అడవి ఉంది, సంగమయుగంలో పూల తోట తయారవుతూ ఉంది. మళ్ళీ అక్కడ సత్యుగానికి వెళ్ళాక మీరు చాలా సుఖంలో ఉంటారు. ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీగా అవుతారు. అర్థకల్పం సుఖం, అర్థకల్పం దుఃఖం.
చక్రం ఇది తిరుగుతూ ఉంటుంది, దీనికి అంతము లేదు అంటున్నారు. అందరికంటే గొప్పవాడు బాబా వస్తారు, అందరినీ శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్తారు. మీరు ఎప్పుడైతే సుఖధామానికి వెళ్తారో అప్పుడు అందరూ శాంతిధామంలో ఉంటారు. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం. అందులో కూడా 3 వంతులు సుఖమే ఉంటుంది. సుఖం ఎక్కువ, ఈ 2 సమానంగా లేవు. సుఖ దుఃఖాలు, దుఃఖం కొంచెం తక్కువే, కానీ ఎక్కువ సుఖం చూసిన వాళ్ళకి కొంచెం దుఃఖం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఒకవేళ 2 సగం సగం ఈక్వల్గా ఉంటే టేస్ట్ ఏముంటుంది? భక్తి మార్గంలో కూడా మీరు చాలా రిచ్గా ఉండేవారు. ఇప్పుడు మీకు గుర్తొస్తుంది మేము ఎంత ధనవంతులుగా ఉండేది అని. చాలా ధనవంతులుగా ఉండేవారు, కానీ మళ్ళీ దివాలా తీసి మొత్తం పోగొట్టుకున్నారు. మీకు గుర్తొస్తుంది మా దగ్గర ఏమేమి ఉండేవో, ఎంత ధనవంతులుగా ఉండేవారు మీ అని. బాబా అర్థం చేయిస్తున్నారు, మొత్తం భారతదేశమే రిచ్గా షావుకారుగా ఉండేది. భారతదేశాన్ని బంగారు పిచ్చుక, రత్నగర్భ అని అన్నారు. ప్యారడైజ్, స్వర్గం ఇక్కడే ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత పేదవారిగా ఉన్నారు. పేదవారిపైన జాలేస్తుంది. ఒక్కసారిగా అందరూ నిరుపేదలుగా అయిపోయారు, భిక్ష అడుగుతూ ఉన్నారు. పవిత్రంగా ఉండేవారు అపవిత్రంగా అయిపోయారు. ఇది కూడా నాటకమే. ఏ ధర్మాల వారైతే వస్తున్నారో అవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చే ధర్మాలు బై ప్లాట్స్ అంటున్నారు. ఎన్ని ధర్మాల మనుష్యులు ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉన్నారు. భారతవాసీలు 84 జన్మలు తీసుకుంటారు. ఒకరు అన్ని ధర్మాల యొక్క లెక్కాచారములను క్లియర్గా రాసి బాబాకు పంపించారంట. ఈ ధర్మం వాళ్ళు ఈ టైంలో వస్తారు కాబట్టి ఇన్ని జన్మలు తీసుకుంటారు, ఈ ధర్మం వాళ్ళు ఈ సమయంలో వస్తారు, ఇలా ఉంటుంది వారిది అని. కానీ ఎక్కువగా ఇటువంటి విషయాల్లోకి వెళ్ళడంతో మీకు లాభం ఏమీ లేదు. టూ మచ్గా ఈ జన్మలు, సంవత్సరాలు ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటూ జనాభాలో వీటిల్లోకి వెళ్తే లాభము లేదు. టైం వేస్ట్ అయిపోయింది కదా. అలా అంత లెక్కలు వేయడంలో ఎంత సమయం వృధా చేశారు. ఆ సమయాన్ని బాబా స్మృతిలో గడిపితే ఎంత బాగుండేది అని బాబా అంటున్నారు. అంత సమయం స్మృతిలో ఉంటే సంపాదన జరిగేది. ఇప్పుడైతే ముఖ్యమైన విషయం, పూర్తి పురుషార్థం చేసి విశ్వానికి యజమానిగా అవ్వాలి. బాబా అంటారు, మీరే సతో ప్రధానంగా ఉండేవారు, మీరే తమో ప్రధానంగా అయ్యారు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. మీరు అర్ధకల్పం తండ్రిని జ్ఞాపకం చేశారు, ఇప్పుడు బాబా వచ్చారు, మీ పిలుపును విన్నారు. బాబా తిరిగి సుఖధామానికి తీసుకెళ్తున్నారు. భారతదేశం యొక్క ఉత్థానం మరియు పతనం, ఇదే ఈ స్టోరీ అంటున్నారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, సంబంధాలు కూడా పాతవే. ఇక్కడ ఇప్పుడు కొత్త సంబంధాల్లోకి వెళ్ళాలి. ఈ సమయంలో యాక్టర్లందరూ హాజరై ఉన్నారు. ఇందులో ఏమాత్రం మార్పులు చేర్పులు జరగవు. ఆత్మ అవినాశి. ఎన్ని ఆత్మలున్నాయి, అవి ఎప్పుడూ వినాశనం అవ్వవు. ఇన్ని కోట్ల ఆత్మలను బాబా తిరిగి ఇంటికి తీసుకొని వెళ్తారు. శరీరాలైతే అందరివి ఇక్కడే సమాప్తం అయ్యేవి ఉన్నాయి. శరీరాలతో పట్టుకెళ్తే ఇంకా వెళ్ళే అవసరమే లేదు, ఇంకా ఎక్కడైనా ఒకటే శరీరాలు ఉంటే. అందుకే బాబా శరీరాలన్నీ ప్రకృతివి, ఇక్కడే వదిలిపెట్టాలి. దేని ప్రాపర్టీ దానికి ఇచ్చి వెళ్ళాలి. ఆత్మనేమో తన ప్రాపర్టీ, గుణాలు, శక్తులు తీసుకొని వెళ్ళాలి. ప్రకృతి తయారు చేసి ఇచ్చిన శరీరాన్ని ప్రకృతికే వదిలేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవాలి. మళ్ళీ అప్పటికి మనము పైనుండి మళ్ళీ వచ్చేసరికి కొత్తది రెడీ చేసి ఉంచుతుంది. అందుకే బాబా నా శరీరాలు ఇక్కడే సమాప్తం అయిపోతాయి. ఈ విధంగా హోలిక జరుపుతారు కదా, హోలీ పండుగకు ముందు అగ్నిలో కాలుస్తారు, అన్నీ వేస్తారు.
మీకు తెలుసు, మనం పూజ్యులుగా ఉండేవారిమి, పూజారిగా అయ్యాం, మళ్ళీ తిరిగి పూజ్యులుగా అవుతున్నాం. ఈ జ్ఞానము అందరికీ ఏమీ లేదు. ఈ జ్ఞానము ఉండదు సత్యుగంలో, శాస్త్రాలు కూడా ఉండవు, అన్నీ సమాప్తమైపోతాయి. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో, శ్రీమతం పైన నడిచేవారిగా ఉంటారో వాళ్ళు ఈ దృశ్యాలన్నీ చూస్తారు. ఏ విధంగా భూకంపం వచ్చినప్పుడు మొత్తం అంతా సమాప్తమైపోతుంది కదా, వార్తాపత్రికల్లో కూడా రాస్తారు గ్రామాలు సమాప్తమైపోయాయి అని. బాంబే ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. సముద్రాన్నంతా వెనక్కి నెట్టేసి ఎండబెట్టి మొత్తం నగరాన్ని ఏర్పరిచారు. మళ్ళీ సముద్రం తన స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ భవనాలు ఇవేవి కూడా ఉండవు. సత్యుగంలో మధురమైనటువంటి నదుల సమీపంలో మీ మహల్లు ఉంటాయి. ఇలా సముద్ర తీరాల పక్కన కాదు. ఉప్పు నీరు అక్కడ అలా జనులందరూ సంచరించే చోట ఉండదు. ఇవి ఉండనే ఉండవు అంటున్నారు. ఒక్కసారి సముద్రం అలా ఉప్పొంగింది అంటే మొత్తం మునిగిపోతుంది. చాలా పెద్ద ఉపద్రవాలు సంభవించేవి ఉన్నాయి. కోట్ల మంది మనుష్యులు మరణిస్తారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడు తినడానికి ఏమీ ఉండదు. ఆపదలు, కరువు కాటకాలు కూడా వచ్చేవి ఉన్నాయి. మనుషులు మరణిస్తారు. యోగయుక్తులుగా ఉన్నవారైతే ఆ సమయంలో కూడా ధైర్యంగా, గుండె నిబ్బరంతో, ఆ పరిస్థితిలో కూడా సంతోషంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ దృశ్యాలను చూసి చలించరు, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఇదంతా దీని తర్వాత నెక్స్ట్ సీన్ తెలుసు మనకి, కాబట్టి ధైర్యంగా ఉంటాం. నెక్స్ట్ సీన్ తెలియని వాళ్ళు ఏదో జరిగిపోతుంది అని ఊహించుకుంటారు కదా, దాంతో ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. జరిగేదానికన్నా ఇంకా ఎక్కువ జరగబోతుంది అని ఊహించుకోవడం వలన ఆ బాధ, జరుగుతున్నది కూడా చూసి బాధ. కానీ మనకి తర్వాత ఎంత సుందరమైన దృశ్యం రాబోతుంది, ఇది ఎంత కళ్యాణకారి అనేది ఆ సీక్రెట్ తెలుసు. కాబట్టి యోగిలు ఆనందంలో ఉంటారు. మిలువ మౌత్ మలుక షికార్. మరి పక్షికి వేటగాడు గురి పెట్టి చూస్తూ ఉన్నప్పుడు చాలా భయం కలుగుతుంది. కానీ వేటగాడికేమో నాకు దొరికింది అని సంతోషం కలుగుతుంది. బర్ఫ్ కి బర్సాత్ పడ్నే సే ఢేర్ మనుష్య మర్ జాతే హై. మంచు వర్షం కురిసింది లేదా బాగా వర్షాలు, వరదలు ఎక్కువయ్యాయి అనుకోండి, ఎంతమంది మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో ఎదురవుతాయి. ఇవన్నీ సమాప్తమయ్యే ఉన్నాయి. ఇవి న్యాచురల్ కెలమిటీస్గా పిలువబడతాయి, గాడ్లీ కెలమిటీస్ కాదు. కానీ దోషం మాత్రం గాడ్వి, భగవంతుడే ఇవన్నీ చేయిస్తున్నారు, గాడ్లీ కెలమిటీస్ ఇవి అని చెప్తూ ఉంటారు. దోషం భగవంతుడి పైన నెట్టేస్తారు. మరి శంకరుడు ఏమైనా మూడవ నేత్రం తెరిచాడు కాబట్టి వినాశనం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. మిజైల్స్ గురించిన నాలెడ్జ్, అంటే ఈ మూసలం బయటికి వస్తుంది, దాంతో వినాశనం అవుతుంది అని శాస్త్రాల్లో కూడా రాశారు. మీకు తెలుసు కదా ఈ మిజైల్స్తో ఎలా వినాశనం అవుతుందో, ఎలా నిప్పంటుకుంటుంది. మొత్తం విషం వాయువులో నిండిపోతుంది. ఆ వాయువు పీల్చగానే సెకండ్లో మరణిస్తారు. పాప అర్థం చేయిస్తున్నారు. అంతిమంలో వెంటనే మరణిస్తారు. కొట్టుకొని బాధపడుతూ దుఃఖపడుతూ ఉండే సమయం కూడా ఉండదు. ఎంతోమంది దుఃఖంలో ఉంటారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలతో వెంటనే మరణిస్తారు. ఇవన్నీ డ్రామాలో తయారై ఉన్నాయి. ఆత్మ అయితే అవినాశి, ఎప్పుడూ వినాశనం అవ్వదు, చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరాలన్నీ ఇక్కడే సమాప్తం అయిపోతాయి. ఇంకా ఆత్మలన్నీ స్వీట్ హోమ్కి వెళ్తాయి. బాబా కల్పకల్పం సంగమ యుగంలో వస్తారు. మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నతోన్నతంగా అవుతున్నారు.
వాస్తవంగా శ్రీ శ్రీ శివబాబా ఉన్నారు. మరి శ్రీ ఏమో దేవతలు, 2 శ్రీలు శివబాబాకు, భగవంతుడికి, ఒక్క శ్రీ దేవతలకు. మనుషులకైతే శ్రీ అనే టైటిల్ శోభనీయంగా ఉండదు అంటారు బాబా. ఈ రోజుల్లో చూడండి, అందరూ శ్రీ శ్రీ అని అంటున్నారు. శ్రీమతం, శ్రీ ఫలానా. ఇప్పుడు శ్రీమతం అయితే ఒక్క బాబాదే కదా. వికారాల్లోకి వెళ్ళడం ఇదేమైనా శ్రీమతమా? ఇది ఉన్నది భ్రష్టాచారి ప్రపంచం. శ్రీమతం, శ్రీ ఫలానా అని మనుషులు కూడా ఎంతోమంది విషయంలో చెప్తారు, కానీ వికారీగా అవ్వడం అదేమైనా శ్రీమతమా అంటున్నారు. మనుషులు చెప్పే శ్రీమతము అసలు అది శ్రీమతం కాదు. వాళ్ళు ఇచ్చే సలహాకి శ్రీమతం అనే పదం జోడించడము సరికాదు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు తండ్రి చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు తుప్పు తొలగిపోతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కండి. స్వయాన్ని ఇప్పుడు విశ్వంలో ఆది మధ్యాంతం యొక్క చక్రం యొక్క జ్ఞానంలో నిమగ్నం చేయండి. అంటే మన మనసు బుద్ధి దీంట్లోనే ఉండాలి. మనమే ఈ జ్ఞానాన్ని వింటున్నాం, కానీ ఈ అలంకారాలు మీకు ఇవ్వడానికి కుదరదు అంటున్నారు. ఈరోజు మీరు స్వదర్శన చక్రధారిని అని అనుకుంటారు, రేపేమో మాయ మీ పైన దెబ్బ వేస్తుంది. మాయ చెంప దెబ్బ తగలడంతో జ్ఞానమంతా ఎగిరిపోతుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అంటున్నారు. మాయ ఒక దెబ్బ వేసి క్రింద పడేస్తుంది, ఇంకా మాలలో నుండి రాలిపోతారు. దశలు మారుతూ ఉంటాయి. రుద్రమాల కరెక్ట్గా ఉంటుంది, విష్ణుమాల కూడా ఉంది, కానీ బ్రాహ్మణుల మాల తయారవ్వదు. పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తున్నారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచి నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. బాబా అయితే నిరాకారుడు, వారికి తన శరీరమే లేదు. బాబా వచ్చింది కూడా ఇతడి వానప్రస్థ స్థితిలో. ఎప్పుడైతే 60 సంవత్సరాలకు చేరుకున్నాడో అప్పుడు ప్రవేశించారు. వానప్రస్థంలోనే గురువులను ఆశ్రయిస్తారు కదా. నేనైతే ఉన్నదే సద్గురువును, మీరు కానీ నేను గుప్త వేషంలో ఉండడంతో మీరు నన్ను గుర్తించట్లేదు అంటున్నారు. అక్కడైతే భక్తి మార్గపు గురువులు ఉన్నారు, నేనున్నది జ్ఞాన మార్గం యొక్క గురువు. ఏం పేరు ఈ గురువు పేరు? శ్రీ శ్రీ శివాచార్యులు, శివబాబా పేరు. జ్ఞాన మార్గం యొక్క గురువు. ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ మీరు జీవన ముక్తిలోకి వస్తారు. ప్రజాపిత బ్రహ్మన్ చూశారు కదా, ఎంతమంది పిల్లలు ఉన్నారో. మరి బుద్ధి హద్దు నుండి తొలగించి ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళాలి. మీరు మొట్టమొదట వస్తారు, తర్వాత మిగతా వాళ్ళు ఆలస్యంగా వస్తారు. ప్రతి ఒక్కరూ మొదట సుఖం తర్వాత దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఇది వరల్డ్ డ్రామా. ఈ డ్రామా యొక్క మొత్తం రహస్యాలని చూసి అందరి హృదయం నుండి ఓహో ప్రభు, నీ లీల అపరమపారము అని ఇదే వెలువడుతుంది. మీ బుద్ధిలో పై నుండి క్రింద వరకు మొత్తం చక్రం జ్ఞానం ఉంది. మీరు లైట్ హౌస్గా ఈ దారి చూపించేవారు. మీరు బాబా పిల్లలు. తండ్రి ఏం చెప్తున్నారు? నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని. ట్రైన్లో కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత, భారత భూమిని స్వర్గంగా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి శివ జయంతిని భారతదేశంలోనే జరుపుతారు. కానీ అసలు దేనికి గుర్తు, ఎందుకు జరుపుతున్నామనేది తెలియదు. తిది తారీఖు 2 లేవు కదా, ఎందుకంటే వారు గర్భం ద్వారా జన్మ తీసుకున్నది కాదు. అందుకని ఎగ్జాక్ట్గా శివబాబా ఏ రోజు ఈ భూమిపైకి వచ్చారనేది తెలియదు. బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు అశరీరిగా వచ్చారు, పవిత్రంగా ఉండేవారు, తిరిగి అశరీరిగా అయి వెళ్తారు. నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉండండి, అప్పుడు పాపాలు కట్ అవుతాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग।
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. లైట్ హౌస్గా అయి అందరికీ దారిని చూపించాలి. లైట్ హౌస్గా అయి అందరికీ దారిని చూపించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి బేహద్దులో జోడించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి బేహద్దులో పెట్టాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఈ వానప్రస్థ స్థితిలో సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఈ వానప్రస్థ స్థితిలో సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. తన సమయాన్ని వృధా చేసుకోకూడదు. వరదానం. संबंध संपर्क में आते डायमंड बन, डायमंड को देखने वाले बेदाग डायमंड भवा. సంబంధ సంపర్కంలోకి వస్తూ డైమండ్గా అయి డైమండ్ని చూసేటువంటి మచ్చలేని వజ్రం భవ. సంబంధ సంపర్కంలోకి వస్తూ ఒక వజ్రంగా అయి వజ్రాన్ని చూస్తూ ఉండేటువంటి మచ్చలేని వజ్రంగా అవుగాక. బాప్దాదా శ్రీమతము. డైమండ్గా అయి డైమండ్ని చూడండి. ఒక ఆత్మ ఎంత నల్లగా బొగ్గులాగా ఉన్నా, పూర్తి తమో ప్రధానంగా ఉన్నా కానీ మీ దృష్టి పడటంతో వారి నలుపుతనం తగ్గిపోవాలి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం డైమండ్ అయి డైమండ్నే చూస్తూ ఉండండి. ఏ విఘ్నము లేక ఎవరి స్వభావానికి వశమై డైమండ్ పైన మరక పడకూడదు. అనేక రకాల పరిస్థితులనే విఘ్నాలు వస్తాయి. కానీ మీరు ఎంత శక్తివంతంగా అవ్వాలి అంటే వాటి ప్రభావం మీ పైన పడకూడదు. ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కానీ ప్రభావం మీ పైన పడకూడదు. మీరు మచ్చలేని మాణిక్యంలాగా ఉండాలి. స్లోగన్. మనస్సు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచటమే ఖాళీగా ఉంచిన వారే ఆజ్ఞాకారీలు. మనస్సు మరియు బుద్ధిని సదా మన్మతంతో ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకార్యులు. మన్మతము పరమతము కాకుండా కేవలం శ్రీమతముని ధారణ చేస్తే మనము ఆజ్ఞాకారి. ఈరోజు అవ్యక్త సైలెన్స్తో పరిష్ట స్థితిని అనుభవం చేసుకునేందుకు పాయింట్. ఈ విధంగా అంతరిక్షంలో వెళ్ళేటువంటి వారు చాలా ఉన్నతంగా ఉన్న కారణంగా మొత్తం భూమిని, మొత్తం విశ్వం యొక్క చిత్రాన్ని ఎంత బాగా గీయాలి అనుకున్నా గీయగలుగుతారు. ఎందుకంటే అంతరిక్ష యాత్రికులకు క్రింద ఎలా ఉంటుంది అనేది చిత్రం చూస్తారు కాబట్టి తెలుస్తుంది. అలాగే సైలెన్స్ శక్తితో అంతర్ముఖత గుహలో కూర్చొని సైలెన్స్ యొక్క లోతులను అనుభవం చేయండి. ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్తాగా చేసేస్తుంది. ఇంకా డబల్ లైట్ ఫరిష్తాగా అవ్వడానికి పాయింట్స్ ఇవి. రేపటి వరకు లాస్ట్. ఇంకా రోజు మురళిలో మనకొకటి ఒక ఎక్స్ట్రా బాబా ఇస్తున్నటువంటి పాలనలాగా ఈ పాయింట్స్ లభిస్తున్నాయి. వీటిని పదే పదే రివైజ్ చేసుకుంటూ ఈ అనుభవము చేయాలి. ఈరోజు స్వమానము. నేను మచ్చలేని మాణిక్యాన్ని. నేను
మచ్చలేని మాణిక్యాన్ని, ఒక ఫ్లాలెస్ డైమండ్ని అని. ఓం శాంతి.